ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తకోట గ్రామం స్వాతంత్ర పోరాటాల పురిటిగడ్డ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పరిపాలన సమయంలో కొత్తకోట గ్రామంకు ఓ విశిష్టత ఉంది. వివరాలకు వెళ్తే 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పరిపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయల కాలం నాటి పాలెగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందారని నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యారని జానపద వీరగాథల వలన తెలుస్తోంది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాల్లో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరాలు ఈనాటికి ఉన్నాయి. ఉయ్యాలవాడ గురించి కొత్తకోట గ్రామ ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. పోరాటాల పురిటిగడ్డ మా కొత్తకోట గ్రామం అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుర్రపు స్వారీపై కుక్కలతో ఈ ప్రాంతానికి వేటకు వచ్చేవారని, అప్పుడు ఒక కుందేలు కుక్కలను తరవడం చూసి ఈ ప్రాంతానికి ఒక విశిష్టత ఉందని, ఇక్కడ ఒక కోటను ఏర్పాటు చేసి పరిపాలన సాగించారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెబుతారు. ఇక్కడికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుక్కల పట్టుకొని గుర్రం మీద శికారి రాగా ఈ తిప్పమీనికి రాగానే ఆ కుక్కలను కుందేలి తరిమినాదని ఇక్కడ మంచి పోతుగడ్డ అని ఇక్కడ కోటగట్టి ఆ మహనీయుడు 11 ఫిరంగీలు పెట్టి పరిపాలించి బ్రిటిష్ వాళ్ళ మీద మొదటిసారిగా తిరగమల్లిన మహనీయుడు. ఆయనకు ప్రణామాలు చేస్తున్నాము. అందువల్ల ఈ కోట శిథిలావస్థలో ఉంది. దీన్ని బాగు చేసి కొండ మీద ఫిరంగి శిథిలావస్థలో ఉంది. దాన్ని బాగు చేసి దాన్ని పరిపాటిక స్థలంగా మార్చి అక్కడ ఒక నరసింహస్వామి విగ్రహం పెట్టి అందరూ వచ్చి చూసిపోయేదానికి తయారు చేయాలని మా ప్రార్థన. బ్రిటిష్ వారిని గడగాలాడించిన ఉయ్యాల నరసింహారెడ్డి గారు దాదాపు 20 కిలోమీటర్లు ఉన్న తెల్లవారిని కూడా ఇక్కడ నుండి, అంటే మా గ్రామం నుండి 20 కిలోమీటర్ల మైళ్ళలో ఉన్న బ్రిటిష్ వారిని కూడా ఒక్క బాంబుతో అందరినీ చంపేయడం జరిగినది. ఇదంతా మా పూర్వీకులు మాట్లాడుతుంటే నేను వినడం జరిగినది. అంతేకాకుండా మా యొక్క నర్వ గ్రామం ఉంది కదా, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల నరవ గ్రామం ఉంది. లక్ష్మీ నరసింహస్వామిని ఉదయాన్నే ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని యుద్ధానికి బయలుదేరేవారు. అలాంటి పౌర్షపు గడ్డ మీద ఒక్క ఫిరంగి ఉండడం జరిగినది. బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి కొత్తకోట గ్రామ శివారులో ఒక కొండపై 4 ఫిరంగులను ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యంను ఎదుర్కొనేవారని, ఈ కొండపై నుంచి 10 మైళ్ల దూరంలో ఉండే నరవ అనే గ్రామంలో నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి ఇక్కడి నుంచి జ్యోతి ప్రజ్వలన చూసి నరసింహస్వామికి దండం పెట్టుకుని యుద్ధానికి వెళ్లేవారని చెబుతారు. అనంతరం బ్రిటిష్ వారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చంపిన తర్వాత కాలక్రమేణా కోట కూడా శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. మా ఊళ్ళో ఫిరంగి ఉంది. ఫిరంగి పైన బుర్జు అవన్నీ ఉన్నాయి. అప్పుడు పూర్వీకులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మా ఊరికి వచ్చి ఆయన ఇక్కడ బుర్జు నిర్మించి ఫిరంగి నిర్మించి, అది మాకు కూడా తెలియదు, పూర్వీకులు చెప్తుంటే మేము కూడా విన్నదే. ఊళ్ళో ఆయన నిర్మించిన కోట ఉంది, బుర్జు ఉంది. ఇప్పటికి కూడా ఉంది బుర్జు. ఇప్పటికి కూడా మేము దాని మీద పోతుంటాము, ఎక్కుతుంటాము, చూస్తుంటాము. అయింది ఇప్పటికి కూడా ఆయన నిర్మించింది. అప్పుడు ఇక్కడనే పరిపాలించిన ఆయన నరసింహారెడ్డి. ఇప్పుడు కూడా అది అట్నే చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు కోటకు వచ్చిన తర్వాత కుక్కను కుంజలు చదువుకున్నది. వాళ్ళు ఇక్కడ ఊరు కట్టాలని ప్లాన్ చేసి ఊరు కట్టి కోట కట్టి ఫిరంగిని పెట్టి జనాన్ని ఎవరు రాకుండా చుట్టూ ఆధారత కట్టి జనాన్ని పారదోలుతున్నారు. పారదోలిన తర్వాత ఈయన ఏమంటారని చెల్లెలు కనుక్కొని పట్టుకున్నారు. ఎన్నికలు చెప్పినంటే సాకరి ఆమె అన్నం పెడుతున్నది. ఆమెను కన్వర్ట్ చేసుకున్నారు. కనిపెట్టుకొని ఆమె సంఖ్యలో ఒక పిల్లడు ఉన్నాడు. ఆమెను సంపాదనని 20 రోజులు జరిగింది. నేను చూడలేదు అయ్యా అంటానని
లాస్ట్ సైడ్లో చెప్పేసింది. అప్పుడు గుర్రాన్ని వేసుకొని ఈలాడ పోయిండు ఆయన నరసింహారెడ్డి. ఈలాడ పోయిగా ఈలాళ్ళు చిక్కించుకొని ఆయన ఉరేసిండు. కొత్తకోట కొండపై ప్రస్తుతం ఒక్క ఫిరంగి మాత్రమే ఆ కొండపై అలాగే ఉందని, స్వాతంత్ర్యం కోసం మొదటిసారిగా పోరాటం చేసిన తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పరిపాలించిన ఇటువంటి గడ్డపై తాము పుట్టడం చాలా గర్వకారణంగా ఉందని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటారు. అయితే అధికారులు స్పందించి కొండపై ఉన్న ఫిరంగికి రక్షణ కల్పించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.